హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ కార్తీక్‌ని అండి. మీ నెల్లూరు పిల్లని. కొత్తగా ఛానల్ పెట్టాను. నన్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు ఏంటో చూపిస్తానండి. నెల్లూరులో పెద్దవాళ్ళు ఒకప్పుడు చేపల పులుసు ఇదే విధంగా చేసేవాళ్ళని కలిపి చేస్తారు. అబ్బా, ఎక్సలెంట్గా ఉంటుందండి చేపల పులుసు. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటున్నారు. అసలైన చేపల పులుసు ఈ విధంగా చేసే వాళ్ళని ఒక్కసారి ప్రాసెస్ నేను చెప్పే విధంగా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. మాది నెల్లూరే కాబట్టి నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. నెల్లూరు చేపల పులుసు తినాలి అంటే ఎంతో ఈజీగా చెప్తాను. ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ఒక గిన్నెలో చేప ముక్కలు వేసుకుంటున్నాను. చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు వేసి ఒక అరగంట సేపు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే చింతపండు రసం వేసుకుంటున్నాను. ఒక కప్పు వేసుకుంటున్నానండి. 250 గ్రాములు చింతపండు తీసుకున్నాను. ఆ చేప ముక్కలకి ఉప్పు, కారం ఒక్కసారిగా అంతా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి మన చేపల పులుసు. నెక్స్ట్ అయితే కొత్తిమీర, మామిడికాయ ముక్కలండి. మామిడికాయ ముక్కలంటే చేపల కూరలో ఉండాల్సిందే కదండి. పచ్చి మామిడికాయ ముక్కలు ఒక్కసారి బాగా కలుపుకుంటున్నాను. వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. పల్లీల నూనె వేయడం వల్ల చేపల కూరకి టేస్ట్ బాగా వస్తుందండి. ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను. బాగా కుదుపుతున్నానండి. ఈ విధంగా రావాలండి. నెక్స్ట్ అయితే గ్యాస్ వెలిగించుకుంటున్నాను. ఆ చేపల కూర దబర గ్యాస్ మీద పెడుతున్నానండి. మన పూర్వీకులు చేసే కూర అండి ఈ చేపల కూర. నేనైతే నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఆ చేపల కూరలో వేసేసాను. నెక్స్ట్ అయితే చేపల ఫ్రై చేస్తున్నానండి. ఆ చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి వేసి మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. చేపల ఫ్రైలోకి ఆవాల నూనె అండి, మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఆవాల నూనె వేసుకుంటున్నాను. చేప ముక్కలన్నీ నీట్గా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆవాల నూనె వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 15 నిమిషాలు
ఆ చేప ముక్కలన్నిటికీ ఉప్పు కారం బాగా పడుతుందండి. అప్పుడు చేప ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన చేపల కూర అయితే బాగా ఉడుకుతుంది. నేనైతే చేపల కూరలో వేసుకునే పొడి చూపిస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు దోరగా వేయించుకోవాలండి. ఒక్కసారి చేపల కూరని కుదుపుకుంటున్నాను. గెంటి పెట్టకూడదండి. గెంటి పెట్టకుండా ఈ టైప్గా కుదుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం చేపల కూర చేసుకునేంత వరకు మూత పెట్టకూడదు. మూత పెట్టకుండానే ఈ కూర చేసుకోవాలండి. చల్లారినాక మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ విధంగా రావాలండి స్మూత్గా. ఇంకొకసారి కుదుపుతున్నాను. చూడండి మన చేపల కూర ఉడుకుతుంది. ఉప్పు అయితే చూస్తున్నానండి. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి. కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఈ పొడిని పైన చల్లుకుంటున్నానండి. ఒక్కసారి మళ్ళీ కుదుపుకుంటున్నాను. ఆ పొడి వేసాను కదండి. మన చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. సంగటి చేసుకుంటున్నాను. నేనైతే కుక్కర్లో పెట్టేశానండి. ఒక గ్లాసుకి 4 గ్లాసుల నీళ్లు పోసాను. బాగా మెత్తగా అయిపోయింది. రాగి పిండి వేసుకుంటున్నాను. చేపల కూర రాగి సంగటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. అద్దిరిపోతుంది. అలా ముద్దకంతో ఒక్కసారి రాగి పిండి అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను. అంతేనండి, మన పూర్వీకులు చేసే చేపల కూర రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చేపల కూర, రాగి సంగటి, వైట్ రైసు, చేప ఫ్రై అండి. చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేయబోతున్నాను. టేస్ట్ చేస్తున్నానండి. ఒకసారి మీకు చూపిస్తున్నాను. నేను టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.